వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో రోజురోజుకు దొంగల ముఠ పెట్టరేగిపోతున్నారు. వరుస దొంగతనాలతో బద్వేల్ పట్టణ ప్రజలను బెంబేలెత్తడంతో పాటు బద్వేల్ పోలీసులకు గట్టి సవాల్ విసురుతున్నారు. బీగాలు వేసిన పిల్లలనే టార్గెట్ చేసుకుంటూ 2-3 రోజుల్లో ఆ కాలనీలో రిక్కి నిర్వహించి చుట్టుపక్కల జనసంచారం లేని సమయంలో దర్జాగా అదేదో ఆ ఇంటి అల్లుడైనట్టు సరాసరి బీరువాలను బద్దలుగొట్టుకుంటూ వెళ్ళి తమ కంటికి కనపడిన బీరువాలను అతి సునాయాసంగా తెరిచి అందులో ఉన్న విలువైన బంగారు, వెండి సామాగ్రితో పాటు డబ్బులను కొల్లగొట్టి దర్జాగా తమ తెచ్చుకున్న బైకుల్లో పరారైపోతున్నారు. మంగళవారం ఒక్కరోజే బద్వేల్ పట్టణ పరిధిలోని 3 ప్రాంతాల్లో బిగాలు వేసిన ఇళ్లకు తాళాలు పగలగొట్టి ఆ 3 ఏళ్లలో కలిసి 16 తులాల బంగారం, 30 తులాల వెండి విలువైన సామాగ్రి కొల్లగట్టారు. వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని మైదకూరు రోడ్డు సురేంద్రనగర్లో నివాసం ఉండే గోపి, సోనీ దంపతులు ఇద్దరు ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ ఉదయం నుండి ఇంటి నుండి బయటకు వెళితే మరలా మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసుకుని మరలా సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేవారు. ఈ క్రమంలో ఉదయం ఇంటి నుంచి వృత్తిరీత్యా విధులకు వెళ్లిన వారిని చూసి ఒక దొంగ తన స్కూటీ మీద వచ్చి ఆ ఇంటి పక్కనే బైక్ పార్క్ చేసి ఆ ఇంటి అల్లుడు లెక్క దర్జాగా ఇంటి లోపలికి వెళ్లి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 8 తులాల బంగారం, 20 తులాల వెండి మరియు 40,000 రూపాయల నగదు దోచుకు వెళ్ళాడు. నా పేరు గోపి. నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్ వర్క్ చేస్తున్నా. ఈరోజు మా ఇంట్లో కొద్దిగా దొంగలు పడ్డారు. మార్నింగ్ నేను రోజు మాదిరి మేము స్కూల్కి 8:20-25 ఆ టైంలో రోజు మాదిరిగా వెళ్ళిపోయినాము. అయితే వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు నేను 12:40-12:45 ఆ టైంలో నేను లంచ్కి వస్తా. అదే మాదిరిగా ఈరోజు కూడా నేను 12:45 ఆ టైంలో నేను లంచ్కి వచ్చే లోపల మా హౌస్ డోర్ అంతా కీని బ్రేక్ చేస్తున్నారు. నేను ఇంకా మా మిస్సెస్ వచ్చిందేమో అనేసి నేను లోపలికి డోర్లు అట్లే ఓపెన్లో ఉన్నాయి. నేను లోపలికి వెళ్ళిపోయి తల్లికే మొత్తం చంద్రబందరగా ఉన్నాయి అనమాట. మొత్తం 2 బీరువాలు మొత్తం పగలు కొట్టేసిండ్రు. లోపల ఉన్నటువంటి గోల్డ్, అలానే కొద్ది క్యాష్ ఇదంతా కూడా తీసుకెళ్ళిపోయిండ్రు. దాదాపుగా ఒక 8 తులాలు కనుక గోల్డ్, అలానే 20,000 కనుక క్యాష్, అలానే ఒక 20 తులాలు వెండి ఇదంతా కూడా మొత్తం తీసుకెళ్ళిపోయిండ్రు. అది జరిగింది. తర్వాత ఎస్ఐ గారు వచ్చారు, అంతా చెక్ చేసుకొని వెళ్ళిపోయిండ్రు. నేను వచ్చి ఇడికి 2.5 సంవత్సరం అయింది. బాడిగిన సొంత ఇల్లు కాదు మాది. నేను నిన్న పొలం పోయినా. మా భార్య ఇంటికాడ ఉండింది. మా భార్య ఉదయం పనికి పోయింది. నేను 10:30కి వచ్చేలాక డోర్లు ఓపెన్ ఉన్నాయి. పనికి వచ్చిందేమని నేను లోన్ పోయేలాక లోన్ మొత్తం బీరువా మొత్తం పగలగొట్టి దాంట్లో ఉండే బంగారు, డబ్బులు, ఎండి మొత్తం తీసుకుపోయింది.